హాయ్ అందరికీ. ఇక్కడ నేను రసం చేశాను. దానికి కాంబినేషన్‌గా కాకరకాయ ఫ్రై చేశాను. చాలామందికి కాకరకాయ అంటేనే చేదు కదా అంటారు. కానీ ఈ విధంగా చేయండి. చేదు చాలా వరకు తగ్గిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంచెం ఈజీ ప్రాసెస్‌లోనే చెప్పాను. నేనైతే ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఇప్పుడు రసం చేయడం చూపిస్తా. ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకొని అందులో టమోటా ముక్కల్ని ఈ విధంగా ఒక 5 తీసుకోండి. 5 టమోటాలు సరిపోతుంది. కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటాలన్నీ పండినవే తీసుకున్నాం కాబట్టి మాగిపోయినాయి కదా. కొద్దిసేపు ఉడికితే చాలు, బాగా మెత్తగా నలిగిపోతాయి ఇవి. నేను చిన్నప్పుడంతా ఇదే విధంగా ప్రాసెస్‌లోనే రసం చేయడం చూశాను ఇంట్లో. కానీ అత్త వాళ్ళ సైడ్ అయితే కొందరు, మా అత్త అయినా సరే పెళ్ళైన కొత్తలో మిక్సీకేసేవాళ్ళు. టేస్ట్ దీనంత బావుండదు. ఓకే అనిపిస్తుంది కానీ, మనం ఇలా చేస్తే వచ్చే టేస్టు మిక్సీకేస్తే రాదసలు. ఎలా వేస్తారంటే ఉడకపెట్టి మిక్సీకి వేయరు. పచ్చివే మిక్సీకి వేసేసి తిరువాత పెడతారు. అలా చేస్తారు. బానే ఉంటుంది కానీ, ఈ ప్రాసెస్‌లో చేసేంత టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇక్కడ నేను ఇందులో కొన్ని వాటర్ వేసి ఆ టమోటాలు మొత్తము మెత్తగా నలిపేస్తా. ఆ పిప్పి ఉంటుంది కదా, అది తీసేస్తున్నా. ఇది మొత్తం తీసేయండి. ఇలా తీస్తే రసం తినేటప్పుడు ఇవన్నీ రాకుండా ఉంటుంది. కానీ బాగా మెత్తగా నలిపేయండి. ఎందుకంటే ఆ పులుపు మొత్తం ఆ నీళ్ళలో కలిస్తే రసం అనేది టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు మనకి పులుపుని బట్టి కూడా వాటర్ వేసుకోండి కొద్దిగా. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది రసము, మరీ ఎక్కువ లేకుండా. ఇక్కడ చూసారు కదా రసం పొడి. నేను ఇది ఇంట్లో చేసిండేది. రసం పొడి నేను అసలు బయట ఎప్పుడు తీయను. ఎందుకంటే అస్సలు టేస్ట్ ఉండదు, ఫ్లేవర్ ఏమీ ఉండదు అందులో. ఇదైతే చాలా బాగుంటుంది, ఈజీ కూడా. నేను నా వీడియోలో పెట్టాను చూడండి నా ఛానల్లో. ఇక్కడ తిరువాతకి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయ అలాగే వెల్లుల్లిపాయలు కచ్చా ముక్క దంచి పెట్టాను. ఇక్కడ కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక 2 స్పూన్స్ వరకు. అది వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే కొద్దిగా ఆవాలైతే కొంచెం మాడనివ్వండి, టేస్ట్ బాగుంటుంది, మరీ ఎక్కువ కాదు. అవి కొంచెం ఫ్రై అయినాక ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై చేశాను. తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిరపకాయ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను. అంతే, ఎక్కువ కూడా ఏం అవసరం ఉండదు. అంటే ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ రసం పొడి వేశాను. రసం పొడి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పొడి కొట్టాం కాబట్టి ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసి ఈ రసం ఇందులో వేసేసాను, ఈ నీళ్ళను. ఇది ఇక్కడ చూసారు కదా. పసుపు మాత్రము తిరువాత పెట్టేటప్పుడు వేయద్దండి, ఇలా నీళ్ళల్లో వేయండి. అప్పుడు పసుపు మాడకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర నేను కాడలతో సహా వేస్తాను. ఎప్పుడన్నా కొత్తిమీర తీసుకొని వచ్చినప్పుడు కాడలు నేనైతే అస్సలు పడేయను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నా. అలాగే కొద్దిగా ఇంగువ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాను. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. బాగా ఉడకాలి, ఎందుకంటే ఆ రసం కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఆ రసం పొడి వల్ల అది ఎంత బాగా ఉడికితే అంత బాగా ఫ్లేవర్ కానీ ఆ స్మెల్, టేస్ట్ అన్నీ బాగుంటుంది రసానికి. ఇక్కడ నేను కొత్తిమీర కాడలతో వేస్తానని చెప్పాను కదా, అది ఉడికేటప్పుడు బాగా మెత్తగా ఆ జ్యూస్ కూడా ఇందులో కలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే కాడలను అస్సలు పడేయకుండా ఈ విధంగా రసం చేసినప్పుడు లేదా చట్నీ చేసినప్పుడు వాడుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేస్తాను. దీనికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై చేద్దామనేసి వీటిని తీసుకున్నా. ఈ కాకరకాయలు కొంచెం ఈ సైజులో అనేటివి తీసుకోండి, ఫ్రైకి చాలా బాగుంటుంది. వీటిపైన తొక్కంతా తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి, వీటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను, సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా కాకరకాయ, దానిపైన తొక్కంతా తీసేసి క్లీన్ చేసేసరికి ఎంత తక్కువ అయిపోయిందో. ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇది మాకు సరిపోతుంది. ఆల్రెడీ నేను క్యారెట్ రైస్ చేసి ఇచ్చాను మా పాపకి, తను కాకరకాయ తినదు. ఇక్కడైతే చేదు లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఉడకబెట్టుకుంటాం కదా కొంచెము, ఇక్కడ సాల్ట్ కొద్దిగా వేసుకోండి. అలాగే పసుపు ఇంకా చింతపండు మెయిన్ కొద్దిగా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టండి. అంటే ఒక 80% ఉడకాలి, సరిపోతుంది. తర్వాత 20% మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఉడికిపోతుంది అది. ఇక్కడ ఇది బాగా ఉడికింది. ఇక్కడ ఈ నీళ్ళన్నీ వంచుకొని ఈ చింతపండు ఉంటుంది కదా, దీన్ని పక్కన పడేయండి.
దీన్ని మాత్రం ఎక్కువగా కుక్ చేయకూడదు. ఒక 80% చేయాలి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చెనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు కూడా వేశాను. ఇక్కడ దంచి పెట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను. మరీ ఎక్కువ చేయొద్దండి. ఆనియన్స్ అవన్నీ ఫ్రై అవ్వాలి కదా! దాంతో ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అలాగే కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేశాను. ఏదైనా కాయగూరలు తాలింపు చేయాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తాను. ఎందుకో తెలీదు, దానివల్ల టేస్ట్ వస్తుందనేసి అనుకుంటాను. ఇక్కడ కాకరకాయ కూడా ఇందులో వేసుకున్నాను. మళ్ళీ మనం పసుపు అలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో ఉడికేటప్పుడు పసుపు వేసాం కదా, అదే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో కాకరకాయ కూడా. ఈ విధంగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వేసిన పప్పులు ఉన్నాయి కదా, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, ఎంత బాగా రెడ్గా ఫ్రై అయిందో, అస్సలు మాడలేదు. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా కారం వేశాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ వేశాను కారము. ఈ కాయలు ఉడికేసరికి తాలింపు చాలా తక్కువ వచ్చింది కదా, అందుకే చాలా తక్కువ వేశాను కారం కూడా. తర్వాత ఇక్కడ శనగింజల పొడి వేస్తున్నా. ఆల్రెడీ ఇది ఫ్రై చేసి శనగింజల పొడి కొట్టాను కదా, ఇందులో ఏమి వేయను. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి పొడి కొట్టేస్తాను అంతే. దాన్ని ఇందులో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి ఈ విధంగా కలుపుతాను. మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆ కడాయి వేడి ఉంటుంది కదా, ఆ వేడికే సరిపోతుంది. ఆల్రెడీ శనగింజలు ఫ్రై చేసాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. మనం మళ్ళీ ఇక్కడ ఫ్రై చేసినామనుకోండి కొంచెం టేస్ట్ మారుతుంది. ఇది మాత్రమే కాదు, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేస్తారు శనగింజల పొడి లేనప్పుడు, అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చూసారు కదా ఇదంతా ఎంత బాగా కుక్ అయిందో. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొంచెం వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాను. ఆ సాల్ట్ అంతా వాటికి పట్టాలి కదా, అందుకోసం మొత్తం ఒకసారి కలుపుకున్నాను. నేనైతే వేడివేడి అన్నంలో కొద్దిగా రసము, కొద్దిగా ఏం కాదు, ఒక అన్నము ఒక భాగం అయితే రసం 2 భాగాలు వేస్తాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రసం తక్కువ వేసుకుని తింటే అస్సలు అనిపించదు. ఇక్కడ తాలింపు కూడా అంతే, కొంచెం ఎక్కువగా వేసుకుంటాను, రసంకి కావాలి కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే కలిపేది కూడా చెప్పాలని అనుకోద్దండి, మనం కలపడంలోనే టేస్ట్ ఉంటుంది బాగా. ఇక్కడ ఫ్రై అయింది కదా రసంలో కరివేపాకు, అది పెట్టుకొని కొంచెం కాకరకాయ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది. షుగర్ ఉన్నా అలాగే వెయిట్ లెస్ అవ్వాలన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని తినండి. చేదు కూడా అనిపించదు, బాగా హెల్ప్ అవుతుంది హెల్త్కి అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ప్రతిసారి లైక్ చేయమని చెప్తున్నాను కదా, ఎందుకంటే ఇంకొందరికి షేర్ అవుతుందనేసి లైక్ చేస్తే. మీరు మర్చిపోకుండా లైక్ చేయండి ప్రతి వీడియోకి.